పెద్దవరం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. తన తండ్రి ఒక మంచి రైతు, కాని అప్పులు కారణంగా పొలాన్ని కోల్పోయాడు. చిన్నతనంలోనే ఈ కష్టాలు చూసిన రామయ్య పొలాన్ని తిరిగి సంపాదించాలని సంకల్పించుకున్నాడు. అతను చిన్ననాటి నుండి వ్యవసాయంపై ఆసక్తి కలిగి ఉండేవాడు. కాని చదువు పూర్తయ్యేసరికి కుటుంబ స్థితిగతుల వల్ల వేరే ఉద్యోగం వెతకాల్సి వచ్చింది. అయితే తన లక్ష్యాన్ని మరచిపోలేక రోజూ తన మిత్రుల పొలానికి వెళ్లి వ్యవసాయ పద్ధతులు నేర్చుకునేవాడు. ఒకరోజు గ్రామ పెద్దల నుండి కొన్ని ఎకరాల భూమి అద్దెకు తీసుకుని సాగు చేయాలని నిర్ణయించాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం చిన్న వడ్డీతో అప్పు తీసుకున్నాడు. తన ఊరిలో ఎవరూ ప్రయోగించని పద్ధతులను అనుసరించాలనుకున్నాడు. కొత్త విధానాలను ఉపయోగించి తక్కువ నీటితో పంట పండించే ప్రయత్నం ప్రారంభించాడు. రామయ్య చేసిన ప్రయోగాన్ని గ్రామస్తులు తొలుత నిందించారు. ఈ కొత్త పద్ధతులు మన పొలాలకు సరిపోవు, నష్టం వస్తే ఏమవుతుంది అని అనుకున్నారు. కొందరు అతన్ని వెక్కిరించారు కూడా. కాని రామయ్య పట్టుదల వదలలేదు. 3 నెలల కఠిన శ్రమ తర్వాత అతని పొలం వేరే రైతుల పొలాల కంటే మెరుగైన ఫలితాన్ని ఇచ్చింది. చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. అతని పొలంలో కొత్త రకమైన ఎరువులు, తక్కువ నీటితో సాగు చేసే పద్ధతులు ఫలప్రదమయ్యాయి. ఆయా మార్గాలు వలన అతనికి బాగా లాభం వచ్చింది. ఊరి రైతులు కూడా అతనిని చూసి మారిపోయారు. మనం కూడా కొత్త మార్గాలను ప్రయత్నించాలి అని అనుకున్నారు. రామయ్య తన విధానాలను అందరికీ నేర్పాడు. కొద్ది సంవత్సరాల్లో పెద్దవరం ఊరు ఒక వ్యవసాయ విప్లవాన్ని చూసింది. ప్రభుత్వం కూడా రామయ్య కృషిని గుర్తించి అతన్ని అవార్డుతో గౌరవించింది.